అదానీ వ్యవహారం మోడీని దెబ్బతీసేస్తుందా? ఇవాళ కొత్తగా మాట్లాడుతూనే ఉంది, ఏళ్ల తరబడి మాట్లాడుతున్నాం. అమెరికా వాడు కేసు పెట్టాడు కాబట్టి మోడీని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అవుతుందా? జరుగుతుందా? ఇదివరకు రఫేల్, ఇప్పుడు అదానీ. జోక్ ఏంటంటే లంచం ఇస్తాం నేరమైంది, లంచం తీసుకోవడం నేరం కావట్లేదు. అది పక్కన పెడదాం. మెయిన్ ఇక్కడ ఓ సుపరిణామం ఏంటంటే డీప్ స్టేట్ వ్యవహారాన్ని ట్రంప్ నోటీస్కి నరేంద్ర మోడీ తీసుకెళ్ళక్కర్ల. ఇప్పుడు అసలు విషయం అర్థమైపోతుంది. ట్రంప్ రేపు జనవరిలో ఛార్జ్ తీసుకోపోయే లోపు ఈ సోరోస్ గ్రూపు ఎన్ని కుట్రలు చేయాలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మీదనేమో ఏకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేపిస్తుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళ దేశం మీదకి దండయాత్ర చేసి వాళ్ళ మహిళల్ని ఎత్తుకుపోయి ఇప్పటికి కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుని అత్యాచారాలు చేసి హత్యలు చేసిన దరిద్రులని మీదన దాడి చేసి యుద్ధం చేస్తే అది యుద్ధ నేరమంట. అది అవతల భూభాగం ఆక్రమించుకున్నట్టంట. ఇక్కడికి వచ్చి చంపేసి పోతే కూడా ఇది దుర్మార్గం కాదట. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పెడుతుంది. అట్లాగే ఇప్పుడు అదాని పెట్టుబడులు పెట్టింది మన దేశంలో, అదే సందర్భంలో ఒప్పందాలు చేసుకుంది మన దేశంలో. కాకపోతే అతనికి కొంతమంది ఇన్వెస్ట్ చేసింది అమెరికా వాళ్ళు కాబట్టి కేసు అది అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఏమవుతుంది? అది సాధారణంగా లీగల్ లిటిగేషన్ ఆటోమేటిక్గా చేసుకుంటారు. కానీ ఈ సోరోస్ టీం, ఈ డీప్ స్టేట్ టీం ఎలాంటి కుట్రలు పన్నుతోందో వేరేగా చెప్పక్కర్లేకుండా ట్రంప్కి తెలిసింది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఈ యాంటీ సోరోస్ గ్రూప్ ట్రంప్ కూడా ఎలన్ మస్క్ అయినా కథ మారుతుంది.